హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను దొండకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించాలనుకున్నానండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు చాలా చాలా నచ్చుతుంది. నేను మీకు గ్యారంటీ ఇస్తానండి, చాలా నచ్చుతుంది మీకు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే దొండకాయలని బాగా వాష్ చేసి పెట్టేసేసుకొని ఫస్ట్ దాన్ని డ్రైగా పెట్టుకోవాలండి. కొద్దిగా తడి కూడా ఉండకూడదు. సో నేను ఫస్ట్ ఇప్పుడు మీకు దొండకాయలు చూపిస్తున్నాను. ఈ దొండకాయల్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి ఫస్ట్. సో దానిపైన ఏమైనా మట్టిలాగున్న ఏదైనా చిన్న చిన్న ఆకులు అన్నీ అలా ఉంటాయి కదండి, అవన్నీ పోయేటట్టు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకోవడానికి వాటర్లో నేను మీకు చూపిస్తున్నాను ఇమేజ్, వాటర్లో పెట్టుకున్నాను. తర్వాత దీని అంతా బాగా వాష్ చేసేసిన తర్వాత నేను దీన్ని బాగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. ఫస్ట్ దీన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇమేజ్లో మీకు నేను స్లైసెస్గా కట్ చేసుకునేది చూపిస్తున్నాను. సో ఈ స్లైసెస్గా కట్ చేసుకున్న దాన్ని మనము ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వేడి నూనె పోసుకోవాలండి. సో మోస్ట్లీ మీకు ఏ నూనె అయినా కూడా పర్లేదు, మేము ఎప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ వాడతామండి. గ్రౌండ్నట్ ఆయిల్ హెల్తీగా ఉంటుంది కాబట్టి, హెల్త్కి మంచిది అనేసి. సో ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు మీరు ప్యాన్లో నేను ఆయిల్ పోసాక వేడయ్యాక దాంట్లో ఈ దొండకాయని కట్ చేసుకున్న పీసెస్ని వేస్తున్నానండి. వేసాక అది బాగా మీకు ఫ్రై అవ్వాలి. ఈ వీడియో మీకు నేను చిన్నగా చూపిస్తున్నా, ఈ రెసిపీ మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఎలా చెప్తున్నానో మీరు అలానే ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను మీకు దొండకాయలు వేసాను. దీంట్లో దొండకాయలు వేసి ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని నేను గరిటతో తిప్పుతూనే ఉన్నానండి. సో ఇప్పుడు దొండకాయలు దీంట్లో ఫ్రై అవ్వడానికి వేసాను. సో మధ్య మధ్యలో మీరు తిప్పుతూ ఉండండి. ఇది హాఫ్ మగ్గాకనే సాల్ట్ వేసాను నేను. సో మీరు కూడా ఇదే ఫాలో అయిపోండి, బ్లైండ్గా ఫాలో అయిపోండి. పక్కా మీకు 100% మంచి రిజల్ట్స్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొద్దిగా ఒక సైడ్ మగ్గాక మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పి అలా ఒక ఆల్మోస్ట్ 10 minutes నేను మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గనిచ్చానండి. ఒక హాఫ్ మగ్గిన తర్వాత దొండకాయకి నేను కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మగ్గడానికి పెట్టానండి. నేనేం దీనికి పైన లిడ్ పెట్టి ఏం క్లోజ్ చేయలేదు. సో లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే కొద్దిగా దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మనం పచ్చడికి వాటర్ రిలీజ్ అవ్వడం ఇలా అంతా ఉండకూడదండి. సో అందుకనేసే నేను దీనిపైన లిడ్ ఏం పెట్టలేదు. మీరు కూడా లిడ్ ఏం పెట్టకండి. సో ఇలానే ఫాలో అవ్వండి. సో దొండకాయ నేను తీసుకున్నది ఆల్మోస్ట్ ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. సో 1/2 kg దొండకాయకి ఆల్మోస్ట్ నేను ఒక 1 spoon ఫుల్ ఆఫ్ 1 spoon సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసి దీన్ని ఇంకొక 5 minutes బాగా మగ్గనిచ్చాను. సో నాకు ఇది బాగా మగ్గింది అని తెలిసిన తర్వాతనే ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. సో నేను మీకు ఈ వీడియోలో ముందే ప్రిపరేషన్లో ఏమేమి తీసుకోవాలో అవన్నీ చెప్పలేదు. ఎందుకంటే అన్నీ పచ్చడికి కావాల్సింది, పచ్చడి అంటే ఆల్మోస్ట్ దొండకాయ పికిలేనండి. సో పికిల్కి కావాల్సిందంతా మన దగ్గర ఉంటుంది అనే ఒక సెన్స్తో నేను ముందుకు మీకు ఏం చెప్పలేదు. సో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇది బాగా మగ్గాక దీంట్లో వేసుకున్నాను. సో చింతపండు వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ చింతపండుతో పాటు దొండకాయని ఇంకొక 5 minutes బాగా మగ్గనిచ్చాలి. ఇది బాగా 5 minutes మగ్గాక ఆఫ్ చేసేసిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట. సో మీరు చూస్తున్నది ఇది బాగా మగ్గుతుంది మీకు చింతపండుతో పాటు. వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే అలానే చింతపండు మీరు వేసుకోవచ్చు. నేను ప్రిఫరబుల్గా మీకు వేడి నీళ్ళల్లో నానబెట్టి వేసుకోమని చెప్తున్నాను. సో నేను ఇప్పుడు తీసుకున్న చింతపండు అయితే నేను డైరెక్ట్గా వేసుకున్నాను. నాకు ఇలానే వేసుకోవాలనిపించింది. ఎందుకంటే నేను వాటర్ టచ్ అవ్వకూడదు అన్న సెన్స్తోనే నేను చేశాను. ఒకవేళ మీరు వాటర్లో క్లీన్ చేసుకోవాలంటే వేడి నీళ్ళే మస్తుగా యూజ్ చేయండి. సో ఇది బాగా మగ్గాక నేను దీన్ని చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్నది కూడా మీరు కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. బాగా స్మూత్ పేస్ట్ లాగా అస్సలు చేసుకోకూడదు. బాగా కచ్చా పచ్చాగా అయిన తర్వాత మళ్ళీ మీరు ప్యాన్ తీసుకోవాలండి.
ఇప్పుడు చూడండి, మీరు చూసుకున్న ఇమేజ్ నేను కొద్దిగా కచ్చాపచ్చాగానే చేసుకున్నాను, ఎక్స్ట్రా ఏం వేసుకోలేదండి. చాలా చాలా సింపుల్ రెసిపీ ఇది. ఈ కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత మీరు ప్యాన్లో మళ్ళీ ఆయిల్ తీసుకోవాలి. ఈ పచ్చడికి ఆల్మోస్ట్ దొండకాయ పికిల్ అనుకోండి, కొద్దిగా ఆయిల్ బాగానే పడుతుందండి. ఫస్ట్ మీరు ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పొరపాటున కూడా ఇంకా ఏం ఎక్స్ట్రా వేసుకోకండి. మీకు ఇష్టమైతే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. నాకు నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. సో ఎండుమిరపకాయలు ఈ అంతా ఫ్రై అయ్యాక మళ్ళీ నేను ప్యాన్లోకి పేస్ట్, నేను కచ్చపచ్చగా వేసుకున్న దొండకాయ పేస్ట్ వేసుకున్నాను. ఆ దొండకాయ పేస్ట్ వేసుకున్న వెంటనే కారప్పొడి వేసుకున్నానండి. నేను వేసుకున్న కారప్పొడి 2 స్పూన్స్ ఆఫ్ కారప్పొడి వేసుకున్నాను. మీకు ఇంకొద్ది కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొద్ది కారం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్సేనండి, 2 మినిట్స్ దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో దట్ ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యింది బయటికి. సో అంటే ఆ పచ్చివాసన పోవడానికి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏమంటే మీ దగ్గర ఆవాలు కొద్దిగా వేయించుకున్న ఆవాలు పొడి ఉండాలి, ప్లస్ రోస్టెడ్ మెంతి పొడి ఉండాలన్నమాట. రీసెంట్గా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, ఆవకాయ పెట్టింది. సో నేను అప్పుడు చేసుకున్న ప్రిపరేషన్లో ఉన్న ఆవాల పొడి ప్లస్ మెంతి పొడి నా దగ్గర ఉన్నింది. సో రెడీమేడ్గా 1 స్పూన్ ఆఫ్ ఆవాల పొడి, 1/2 స్పూన్ ఆఫ్ మెంతి పొడి తీసుకున్నానండి. సో ఇంకా నేను 2 మినిట్స్లో ఆఫ్ చేసేస్తాను అన్న టైంలో నేను ఈ ఆవాలు పొడి ప్లస్ ఈ మెంతి పొడి 2 కలిపి వేసేసానండి. వేసేసి జస్ట్ 30 సెకండ్స్ దీన్ని బాగా తిప్పేసి ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి ఆ వేడిలోనే దీన్ని బాగా కలిపాను అంతే. మోర్ దాన్ దట్ మనము ఏం కలపకూడదు, చేదు వచ్చేస్తుందండి. సో బాగా కలిపేసిన తర్వాత చల్లారిన తర్వాత మీరు ఒక్కసారి ట్రై చేయండి. మస్ట్ ఒక్కసారైనా ఇలాగ ట్రై చేయండి, మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఇమీడియట్గా చేసిన వెంటనే మీకు ఇలాగ అనిపిస్తుంది అనమాట. తర్వాత కాసేపు తర్వాత లేదు 1 డేకి మీకు ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.